వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 1,00,000 నుంచి 1 CR వరకు ఉన్నటువంటి చిట్స్ యొక్క పూర్తి వివరాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మనకేందంటే కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే. మనకు గత 45 ఇయర్స్ నుంచి మనకేందంటే ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండి. సో మనకేందంటే 1981లో స్థాపితం చేసి ఇప్పటి వరకు మనకేందంటే ఓన్లీ చిట్ ఫండ్ రంగంలో కాకుండా వివిధ రంగాల్లో మనకేందంటే కపిల్ ఐటీ, హెచ్ఎంటీవీ అండ్ కపిల్ హోమ్స్, కపిల్ ప్రాపర్టీస్ అండ్ కపిల్ ఫార్మ్ ల్యాండ్స్ ఈ విధంగా చాలా రంగాలతో కూడి ఉన్నటువంటి కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో ఈ కపిల్ గ్రూప్‌లో మనకు కపిల్ చిట్స్ కూడా మనకేందంటే కస్టమర్ల సౌకర్యార్థం లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అండి. సో మనకేందంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనకు ఆన్‌లైన్ సిస్టమ్ తీసుకురావడం జరిగిందండి. సో ఈ ఆన్‌లైన్ సిస్టమ్‌లో మనకు ఎవ్రీ మంత్ మనకేందంటే 1,00,000 నుంచి 1 CR వరకు మనకు చిట్స్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో మనకేందంటే ఇందులో మనకు పేమెంట్స్ అయినా కూడా మనకు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. కపిల్ యాప్ అని ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో మనకు కపిల్ చిట్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్‌లో మనకేందంటే ఎవ్రీ మంత్ మనకి యాక్షన్స్ కానీ, పేమెంట్స్ కానీ అందులో మనం ఏందంటే పేమెంట్ చేసుకునే విధంగా మనకు రూపుదిద్దించుకోవాల్సొచ్చింది. సో దీనిదేందంటే మనకు 1,00,000 నుంచి 1 CR వరకు ఎవ్రీ మంత్ మనకేందంటే అందుబాటులో ఉంటున్నాయండి చిట్స్ అయితే. సో మనకి ఈ బ్రోచర్ మనం చూడొచ్చు. సో మనకు 1,00,000 నుంచి 1 CR. సో దీంట్లో మనకేందంటే చిట్ పీరియడ్ వచ్చేసి 25 మంత్స్, 30 మంత్స్, 40 మంత్స్, 50 మంత్స్ అనేది మనకేందంటే చిట్ పీరియడ్‌లు ఉన్నాయండి. సో అదేవిధంగా మనకేందంటే మినిమమ్, మాక్సిమం. సో ఏ చిట్స్‌లో తీసుకున్నా సరే మనకు ఫస్ట్ ఈఎంఐ అండ్ థర్డ్ ఈఎంఐ మాత్రం మనకేందంటే ఫుల్ ఈఎంఐ వస్తుందండి. సో ఇక్కడైతే ఏదైతే ఉందో సో మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సో 5,50,000 మంత్స్ అనుకోండి. 5,50,000 మంత్స్ అంటే 10,000 ఇంటూ 50. 10,000ని మీరు 50 సార్లు కడితే మీకు 5,00,000 అవుతుందండి. సో ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ మాత్రం ఫుల్ పేమెంట్ ఉంటుంది. ఏ చిట్స్ తీసుకున్నా కూడా మనకు స్టార్టింగ్‌లో ఫుల్ పేమెంట్ ఉంటుంది. ఫస్ట్, థర్డ్. రిమైనింగ్ మొత్తం కూడా మనకేందంటే 6,600 అనేది మినిమమ్ ఈఎంఐ. సో 6,600 అనేది మనకు మినిమమ్ ఈఎంఐ వస్తుంది. సో ఈ 50 మంత్స్ అనేది మనకేందంటే ఏ చిట్స్ తీసుకున్నా మనకు షార్ట్ టర్మ్ చిట్స్ వచ్చేసేసి మనకు 5 మంత్స్, 6 మంత్స్ ఉంటున్నాయి. అండ్ లాంగ్ టర్మ్ చిట్స్ వచ్చేసి ఒక 1 ఇయర్ వరకు కూడా స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ ఆన్‌లైన్‌లో ఎవరైతే మనకైతే బిడ్ కావాలనుకుంటున్నారో ఏదంటే మినిమమ్ బిడ్ స్టార్టింగ్‌లో లిఫ్ట్ చేసుకుంటే వచ్చే అమౌంట్ ఇదే అవుతుంది. అండ్ లాస్ట్ తీసుకుంటే ఇదే అవుతుంది. సో స్టార్టింగ్‌లో వచ్చే బిడ్ అమౌంట్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఆ స్పిన్నింగ్‌కొస్తారు. ఆ స్పిన్నింగ్‌కొచ్చినప్పుడు ఏందంటే ఆ స్పిన్నింగ్‌లో ఎవరైతే టికెట్స్ ఒక ఎగ్జాంపుల్ మనకు 4, 5, 6 నంబర్స్ ఆ విధంగా ఉన్నప్పుడు అది ఆన్‌లైన్‌లో మనకేంటంటే ఎవ్రీ మంత్ మనకిది 1 డే రోజు సో 5 మినిట్స్ యాక్షన్ టైమ్ ఉంటుందండి. ఆ యాక్షన్ టైమ్‌లో స్పిన్నింగ్‌లో ఎవరైతే యేసుకుంటారో ఆ మినిమమ్ బిడ్ ఆ స్పిన్నింగ్‌లో ఎవరికొస్తే వాళ్ళు మాత్రం మనం షూరిటీస్ పెట్టి రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఈ కాలమ్ మనం ఏందంటే బ్రోచర్ చూసినట్లయితే ఇందులో మనకు చిట్ వాల్యూస్ ఉంది. అండ్ ఇదే విధంగా పీరియడ్ 25, 30 అండ్ 40, 50 పీరియడ్స్ అండ్ మినిమమ్ అమౌంట్ అంటే అండ్ మినిమమ్ అమౌంట్, మాక్సిమం అమౌంట్ ఉంటుంది. సో ఈ బిట్వీన్‌లోనే మనకు పేమెంట్ ఉంటుందండి. సో దీనికంటే తగ్గదు, దీనికంటే పెరగదు. ఈ బిట్వీన్‌లోనే మనకేందంటే చిట్టి అమౌంట్స్ అనేది మీరు కట్టాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మినిమమ్ బిడ్ పేబుల్ అంటే మీకొచ్చే లిఫ్ట్ చేసుకుంటే స్టార్టింగ్‌లో డ్రా ఉన్నప్పుడు వచ్చే అమౌంట్లు ఇవి అవుతున్నాయి. తర్వాత ఓపెన్ అయినంక దాన్ని ఇంక్రీజ్ అవ్వుకుంటూ అంటే 320, 340, 360 ఇట్లా చేసుకుంటూ లాస్ట్‌కు మీకు 470 అనేది మీకు రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మినిమమ్ బిడ్, మాక్సిమం బిడ్ అనేది బిడ్ పేబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎంట్రన్స్ ఫీ అనేది మనకేందంటే స్టార్టింగ్‌లో అప్లికేషన్ ఫీని మనం ఏందంటే ఎంట్రన్స్ ఫీ అంటాము. సో స్టార్టింగ్‌లో వన్ టైమ్ ఒకసారి ఇస్తే ఏందంటే అప్లికేషన్ ఫీ సరిపోతుందండి. సో టోటల్‌గా మనకేందంటే చిట్స్ విషయానికొచ్చేస్తే ఏందంటే షూరిటీస్ మనకు 1,00,000 నుంచి 1 CR అయినా సరే మనకు ఫ్యూచర్ లాబిలిటీని బట్టి మనం ఏందంటే షూరిటీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఎవరైనా పేమెంట్ చేసుకోవచ్చు. లాస్ట్ వరకి మీరు ఉంచుకున్నట్లయితే ఎలాంటి షూరిటీస్ మనకనేది అవసరం లేదండి. సో చిట్స్ మీరు కంటిన్యూగా కట్టుకుంటూ పోతూ లాస్ట్‌కి మీరు చిట్ తీసుకుంటే షూరిటీస్ అవసరం లేదు. సో మీరు మధ్యలో తీసుకోవాలనుకున్నప్పుడు ఏందంటే షూరిటీస్ లేకుండా మధ్యలో తీసుకోవాలనుకుంటే మాత్రం 2 చిట్స్ ఆ విధంగా యేసుకొని ఎగ్జాంపుల్ మనకు 5,00,000లో 2 చిట్లేసుకొని మిడిల్‌లో అంటే ఎగ్జాంపుల్ మనకు 50 మంత్స్ అయితే ఒక 25 మంత్స్ తర్వాత ఒక చిట్టు పెట్టుకొని ఒక చిట్టు తీసుకునే ఆస్కారం కూడా ఇందులో ఉందండి. సో అదేవిధంగా మనకేందంటే ఎల్ఐసి బాండ్స్ షూరిటీస్ లేకుండా అంటే ఎల్ఐసి బాండ్స్ అయితే ఏదైతే ఉందో మీరు ఫ్యూచర్ లాయబిలిటీ కంపెనీకి కట్టాల్సినటువంటి ఫ్యూచర్ లాయబిలిటీ అమౌంటు
మీరు ఆల్రెడీ ఎల్ఐసి బాండ్స్‌లో మీద కట్టుకుంటే అది కూడా మీకేంటంటే ప్లెడ్జ్‌గా తీసుకొని మీకు బిడ్ అనేది రిలీజ్ చేయాల్సి ఉంటుందండి. సో, అదేవిధంగా మీకు స్టార్టింగ్‌లోనే కావాలి. సో, స్టార్టింగ్‌లో కావాలంటే మాత్రం కంపల్సరీ 25 మంత్స్, 40 మంత్స్ అనేది ఏంటంటే స్పిన్నింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇది ఓన్లీ డిపెండ్ ఆన్ లక్. ఇది ఎవరు ఇవ్వడానికి లేదు. సో, ఆన్‌లైన్‌లో మనకేంటంటే లైవ్‌గా చూడాల్సినటువంటి సిట్యుయేషన్ అండి. సో, అది డిపెండ్ ఆన్ లక్. లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు 50 మంత్స్ చేసే విషయానికి వచ్చేస్తే ఏంటంటే ఒక 6 మంత్స్, 7 మంత్స్ ఆ విధంగా వచ్చినప్పుడు కాంపిటీషన్ తక్కువై ఒక టికెట్స్ అనేది మీకేందంటే 7, 8 ఆ టికెట్స్‌లో పడతాయి కాబట్టి వచ్చే ఛాన్సెస్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఒక సెకండ్ మంత్ మాత్రమే కంపెనీ చిట్ ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా మనకేందంటే కస్టమర్‌లకే ఇవ్వడం అనేది జరుగుతుంది చిట్ అనేది. సో, గ్యారంటర్స్ విషయానికి వచ్చేస్తే ఏందంటే మనకు స్టార్టింగ్‌లోనే లిఫ్ట్ జేసి కావాలి షూరిటీస్‌తో పెట్టుకోవాలనుకుంటే మాత్రం ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, ఐటీ అయినా కూడా మనకేందంటే చిట్స్ అనేది మన గ్యారంటర్స్ మనం యాక్సెప్ట్ చేస్తున్నామండి. సో, మనకు ప్రైవేట్ షూరిటీస్ అయితేనేమో మనకు 3 మంత్స్ పే స్లిప్స్, 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్, జాబ్ ఐడీ, ఆధార్ ఐడీ ఉంటుంది. గవర్నమెంట్ అయినా కూడా మనకేందంటే 3 మంత్స్ పే స్లిప్స్, జాబ్ ఐడీ, ఆధార్ ఐడీ ఇయ్యాల్సి ఉంటుంది. సో, ఐటీ అయితే ఏందంటే ఒక సీనియర్ సిటిజన్ అంటే ఒక 4, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి సో, 3 ఇయర్స్ కంటిన్యూగా కట్టిన వాళ్ళకి కూడా మనకేందంటే షూరిటీస్‌గా తీసుకోవడం జరుగుతుంది. సో, ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, ఐటీ అయినా కూడా మనం ఏందంటే యాక్సెప్ట్ చేయబడుతుంది. సో, ఇది మొత్తం టోటల్‌గా చిట్ ఏందంటే మనకు రిజిస్టర్ చిట్ ఫండ్ అండి. దీనికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఇది మొత్తం టోటల్‌గా మీకేందంటే ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఒక ఫస్ట్ టైమ్ మాత్రమే ఫిజికల్‌గా మీ దగ్గరికొచ్చి మా ఎగ్జిక్యూటివ్ మీ దగ్గరికొచ్చి అప్లికేషన్ ఆధార్ తీసుకుంటాడు. మీకు యాప్ డౌన్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకేందంటే నెక్స్ట్ టైమ్ నుంచి మీరు యాప్‌లోనే పేమెంట్ చేసుకో అవకాశం ఉందండి ఇది. సో, మీకేందంటే మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్‌పై ఉన్నటువంటి మొబైల్ నంబర్‌కి డయల్ చేయండి. దీని యొక్క పూర్తి వివరాలు అందిస్తాను. థాంక్ యూ.